వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. పింఛన్ల పంపిణీతో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం ఉంది మాజీ మంత్రి దేవినేని. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ స్పందన. విశాఖ జిల్లాలో స్వాతంత్ర వేడుకలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్. కూటమి నాయకులకు సమాధానం చెప్పిన వైసీపీ నేత. రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం డబుల్ ధమాకా హర్షం వ్యక్తం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పందించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ఎస్సీ వర్గీకరణపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అది ఏపీలో అమలు అవుతుందన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడల్చే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. పింఛన్ల పంపిణీతో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం ఉంది అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు అని అన్నారు. వచ్చిన బాధితులంతా కూడా పొంగనూరు, పెద్దారెడ్డి, పెద్దిరెడ్డి, అక్కడ ఆ భూభాగ తోతాల దగ్గర నుంచి, భూ ఆక్రమణలు, భూదోపిడి నుంచి ప్రతిరోజు కూడా ఇచ్చే ప్రతి అప్లికేషన్లో కూడా ఈ బాధితుల సంఖ్య కనపడతా ఉంది. వచ్చిన బాధితులంతా కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో మా భూములు లాక్కున్నారు, మా పొలాలు లాక్కున్నారు, మాకు వచ్చే డబ్బులు లాక్కున్నారు అనే కంప్లైంట్లే అధికంగా ఉన్నాయి. తప్పకుండా ఇవన్నీ కూడా మరి పార్టీ కార్యాలయంలో అన్నీ కూడా తీసుకొని సంబంధిత అధికారులకి పంపించడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మరి ప్రతి శనివారం కూడా మరి పార్టీ కార్యాలయంలో ఈ తీసుకునే కార్యక్రమాలను కూడా మరి ఎక్కడికక్కడ తీసుకొని బాధ్యత గల మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులందరూ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకల్లా ప్రజలకు అందుబాటులో ఉండి వచ్చే ప్రతి అర్జీని కూడా తీసుకొని సంబంధిత శాఖలకి, సంబంధిత అధికారులకు పంపిస్తున్నాం. ఇప్పటికైనా జగన్ రెడ్డి కుట్రపూరిత రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే మొన్నే చూసాం, విజయవాడ ఎయిర్పోర్ట్లో పోలీస్ అధికారుల మీద వైసీపీ నాయకులు జగన్ రెడ్డి సమక్షంలోనే దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే మీ ఫ్యాక్షన్ మెంటాలిటీ కావచ్చు, మీ పైచాచిక ఆనందం కావచ్చు, మీ నాయకుల అరాచకాలు కావచ్చు, వీటన్నిటికి కూడా సంబంధిత అధికారులు ఫుల్ స్టాప్ పెడతారు. ఇప్పటికైనా సరే ఢిల్లీ వెళ్ళి నానాయాగి చేసి వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కో, బెంగళూరు ప్యాలెస్కో పరిమితమైన జగన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తాను, లేకపోతే నేను సభకు రాను అని ఏ విధంగా నువ్వు వాళ్ళ ప్రజలు గెలిపించిన మీ 11 మంది కూడా ప్రజా జీవితానికి దూరంగా ఏదైతే ప్రజలు
ఏ విధంగా అయితే మేము మీకు 11 సీట్లకు పరిమితం చేశారో దానికి కూడా పరివర్తన రాకుండా, దానికి కూడా పశ్చాత్తాపం రాకుండా ఇంకా అహంకారపూరితంగా జగన్ రెడ్డి మాటలు ఉన్నాయి. ఢిల్లీలో ధర్నాలో మాట్లాడిన మాటలు కావచ్చు, మొన్న విజయవాడ ఎయిర్పోర్ట్లో మీ నాయకుల ప్రవర్తన కావచ్చు, ఇవన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు కావచ్చు, గుండాలు కావచ్చు, మీ చాలా ప్రాంతాల్లో మీ చేసే అరాచకాలన్నీ కూడా బట్టబయలవుతూ ఉన్నాయి. తప్పకుండా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదంతో ఇటువంటి అరాచకాలు పాల్పడే మీ పార్టీ కార్యకర్తల నాయకులను కానీ ఉక్కుపాదంతో కూడా అంచేస్తారు. శాంతి పద్ధతులను పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కూటమి ప్రభుత్వం గత 50 రోజుల్లో తీసుకుంటున్న అనేక నిర్ణయాలను చూస్తే ముఖ్యంగా విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విషయం ఒకసారి గమనించాలి. అనేక అంశాలు, మరి రిపేర్లు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ప్యూరిఫైడ్ వాటర్ కానివ్వండి, మరి కిచెన్స్ మోడర్న్ కిచెన్, అట్లాగే ఎలక్ట్రికల్ వైరింగ్, కాంపౌండ్ వాల్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్, కిచెన్ షెడ్లు, ఈ విధంగా 11 రకాల ఐటమ్స్ అన్నింటినీ కూడా 2 విడతలుగా, మొదటి విడతల్లో సుమారు ఒక 15,715 స్కూళ్ళు 3,669 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. 2 విడత మరి అట్లాగే సుమారు 8,000 కోట్ల రూపాయలతోటి 22,344 వెరసి 44,512 స్కూళ్ళు సుమారు 12,000 కోట్ల పైచలకు డబ్బులను ఖర్చు పెట్టి వీటిని ఆధునీకరించినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు ఆ స్కూల్లో ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో మరి ముందుకు తీసే క్రమంలో మరి వాళ్ళకి ఎందుకు మనసు పట్టలేదు, ఏదో విధంగా దీన్ని ఆపాలి, దానికి ఏమి ఎన్నుకున్నారు, ఇందులో అవినీతి జరిగింది. అయ్యా ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు లేరు, మీరు దయచేసి గమనించండి. ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సొసైటీ పార్టిసిపేషన్, పీపుల్స్ పార్టిసిపేషన్, స్టేక్ హోల్డర్స్ పార్టిసిపేషన్, ఎవరైతే ఈ విద్యా వ్యవస్థలో భాగస్వామ్యులు ఉన్నారో వారందరూ కూడా పాల్గొనాలనే ఆలోచనతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, అందులో ఎవరండి, పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు, హెడ్ మాస్టర్లు, వాళ్ళతోటి పనులు చేపిస్తే అక్కడ అవినీతి అంటే జరిగింది. రేపు మీరు ఎలక్షన్లు పెడతా ఉన్నారు చూడండి, మరి ఎవరు వస్తారు అందులో చూడండి, దానికి మీరు రాజకీయ రంగం పులుపుతారు, తెలుసు, మాకు తెలుసు. పారదర్శకంగా జరపండి, చూద్దాం. ఈ టీచర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదు. ఈరోజు వాటిని కూడా ఏదో విధంగా మీరు మరి ఆపాలని చూస్తే మాత్రం పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు. ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడ ప్రభుత్వ మరి అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా 11 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఆయన యొక్క మానస పుత్రిక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్కూళ్లను ఆధునీకరించి మరి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని కూడా మీరు ఏదో ఒక మరి కుంటి సాకుతోటి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి, వీటిని లాజికల్ ఎండుకు తీసుకురావాలి, అందరికీ ఉపయోగపడే విధంగా వీటిని అందుబాటులోకి తెచ్చాం, దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. మరి ఒక దురుద్దేశంతో ఇది వీటిని మరి మీరు ఆపే కార్యక్రమం చేసి ఈ శ్రీశైలాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం నాడు శ్రీశైలంలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతి ఇచ్చి నా బాధ్యత నేను చేశా. కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక 2-3 రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది. ఇప్పటికే నాగార్ సాగర్ ఫుల్ అవుతుంది, పులిచింతల ఫుల్ అవుతుంది. రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే
అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీరనేది చాలా ముఖ్యం. నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది. ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే మీరు పండ్ల తోటలు వేస్తే ఇండస్ట్రీ తీసుకొస్తే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు. రాయలసీమలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి. ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది. ఒకప్పుడు హైడల్ అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది. ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం, గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే వేరే ప్రాంతాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది. నేను అందుకని వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ రావాలి, మనం పండించే పంటలు ప్రపంచం మొత్తం అమ్మాలి. ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి. అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం. ఎందుకంటే నీళ్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. బ్రహ్మాండంగా పనిచేసే రాయలసీమలో ఉండే ప్రజానీకం ఉన్నారు. మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చాను. ఆ బాధ్యత కూడా నీరు సంపద. విశాఖ జిల్లాలో స్వాతంత్ర వేడుకలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ మొదటిసారి కూటమి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత వేడుకలు దగ్గరుండి నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు. We have called for this meeting for preparations to be made for the 77th Independence Day celebrations, which will happen on 15th of August in the coming month, in the current month. So, I hope all of you have gone through the proceedings. The proceedings అందరికీ కూడా చేరి ఉంటుంది అనుకుంటున్నాను. We will go through it once again for the benefit of everyone to understand ప్రతి డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా ఎటువంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమం జరగడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మనము చర్చించుకోవడం కూడా జరుగుతుంది. సో ఆఫ్టర్ ఇనిషియల్ డిస్కషన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ ఆర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఏదైనా సమస్య మీరు ఎదుర్కొని ఉంటే వాటి గురించి చెప్తే వాటిని we will take that into consideration and see to that those issues are addressed in the coming function. Okay, so starting with the regular proceedings, usually independence jarugutuna incharge minister lo manaki flag hoisting cheyadam jarugutundi. So that is yet to be notified. Of course, we will come to know shortly. So based on that, we will make the preparatory arrangement. So major role దీంట్లో చూస్తే కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు తరఫు నుంచి చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మనం డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ మనము ఏర్పాటు చేసుకోవాలి. దానికి కావాల్సిన సపోజ్ లెవెలింగ్ కానీ ట్రాక్స్ కానీ మనం పరేడ్ ప్రాంతం నీట్గా చేసుకోవడం, స్టోన్స్ అన్ని కూడా తీసేయడం అన్నీ కూడా టేకప్ చేయాలి. అదేవిధంగా అక్కడ కావాల్సిన పెయింటింగ్ ఏదైనా చేయాలంటే ఆ మరమ్మతు పనులు కూడా పూర్తి చేసుకొని చెప్తున్నాను. దెన్ పోలీస్ బ్యాండ్ ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళు కూడా సిద్ధమవుతున్నారు అనుకుంటున్నాను. గార్డ్ ఆఫ్ ఆనర్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఆల్సో దే హావ్ టు ప్లాన్. సెరమోనియల్ జీప్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద కంటిజెంట్స్ మనం చూడడానికి అది సెరమోనియల్ జీప్ తయారు చేసుకోవాలి. ఆ జీప్ ఒక ఫిట్నెస్ కండిషన్స్ అన్ని కూడా ఒకసారి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించుకొని సిద్ధమవ్వాలి.
దెన్ పోలీస్ పరేడ్స్కి ప్రాక్టీసెస్, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఇంకా కంటిజెంట్స్ ఆర్మీ ఆర్ నేవీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి సంబంధించిన సిబ్బంది కూడా సంబంధమైన 2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆచూకీ లభించని మహిళల సంఖ్య 663. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 30,000 కాదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ జూలై 30, 2024న తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్థసారథి, కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చిన వైసీపీ నేత మహేష్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో 30,000 మంది మహిళల ఆచూకీ లభించడం లేదని, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఇది పచ్చి అబద్ధం. గత 5 సంవత్సరాల్లో 30,000 కాదు, కేవలం 664 మంది మహిళలు, యువతులు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది. ఇది కూడా వైసీపీ ఎంపీలో, రాజ్యసభ సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా, వయసు వారీగా ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథి గారు, అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది. నిన్న ప్రశ్న నెంబర్ కూడా 1351, తేదీ 30 జూలై 2024లో లోక్సభలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లిఖితపూర్వకమైనటువంటి సమాధానం 2019 నుంచి 2023 వరకు 30,000 మంది మహిళల అదృశ్యం కాలేదు. గత ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా యువతలు ఆచూకీ లభ్యం కాకపోతే ఎంతో నిబద్ధతతో పనిచేసి 98.5% మహిళల్ని సురక్షితంగా వారి ఇంటికి చేరవేర్చారని లిఖితపూర్వకంగా తెలియజేశారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ నిఘా సంస్థలు చెప్పినాయి? ఎవరు చెప్పారు? మీరు మహిళల పట్ల, యువతలపై అడ్డం పెట్టుకుని కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేశారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లోని మహిళల మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తాం. కావాలంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు లేవనెత్తినటువంటి ఈ ప్రశ్నకి లోక్సభలో వచ్చిన సమాధానం కాపీని కూడా మీకు పంపిస్తాం. ఒకసారి మీరు కూడా చదువుకోవచ్చు. ఎన్నో అబద్ధాలు, ఎంతో కుట్రపూరితమైనటువంటి విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలు కానీ, యువతల భద్రత మీద ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పోలీస్ శాఖ కూడా అద్భుతంగా గత 5 సంవత్సరాల్లో పనిచేయబట్టే కదా మహిళలు కానీ, యువతలు కానీ అదృశ్యం అయితే వారు ఆచూకీ లభించింది. 98.5% కేసుల్ని మరి ఛేదించి వారందరినీ కూడా ఇంటికి చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. ఈ వాస్తవ గణాంకాలన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. విషపూరితమైనటువంటి ప్రచారం చేసి మరి రాష్ట్రం వైపు. హలో వైజాగ్ క్యూట్ బేబీస్, పేరెంట్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మన వైజాగ్ లో గాజువాక కూర్మనపాలెంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ బేబీ 3D రెంటల్ స్టూడియో వచ్చేసింది. అదే మన బేబీబెల్ స్టూడియోస్. ఇందులో మనకి 40+ 3D థీమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి సెట్స్ ఎంత ప్రీమియం గా ఉన్నాయో. ఇందులో మనకి పియానో థీమ్, కిచెన్ థీమ్, మిలిటరీ థీమ్, మూన్ థీమ్ ఇలా చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర 3 డిఫరెంట్ ప్యాకేజెస్ అఫోర్డబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కాస్ట్యూమ్స్, ఫుట్ వేర్ అండ్ ఆల్ యాక్సెసరీస్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ప్రతి క్లయింట్ కి ఒక అసిస్టెంట్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ థీమ్ కి తగ్గ కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక నుండి మీరు బేబీతో ఎండల్లో, బీచెస్ దగ్గర, అవుట్డోర్ లో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదండి. మన బేబీబెల్ స్టూడియోస్ లో బేబీకి కంఫర్టబుల్ గా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది. అండ్ చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు న్యూ బార్న్ షూట్స్, మెటర్నిటీ షూట్స్, ఫ్యామిలీ షూట్స్, కేక్ స్మాష్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ 6 months ఏజ్ నుండి 3 years ఏజ్ ఉన్న బేబీస్ వరకు ఫోటో షూట్ చేసుకోవచ్చు. కేక్ స్మాష్ అయ్యాక బాత్ టబ్ లో బేబీకి వార్మ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ కేక్ స్టోర్ చేసుకోవడానికి
పెట్టుకోవడానికి రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. అండ్ క్లయింట్స్ కి ఏసీ రూమ్స్ ఉన్నాయండి. ఈ రూమ్ లో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ థింగ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్స్ కి కావాల్సిన లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మరి ఇంకెందుకు లేట్, వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ వెంటనే వెళ్ళి స్టూడియోని విజిట్ చేసి ఫ్రీ కూపన్స్ గ్రాప్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం నా క్యాప్షన్ చెక్ చేయండి.